వెల్కమ్ టు మూవీ ఫన్. నేను మహాలక్ష్మి. వైసీపీని వీడి పలువురు నేతలు వేరే పార్టీల్లో చేరుతున్న తరుణంలో ఇప్పుడు వార్త వైరల్ గా మారింది. వైసీపీలో కాంగ్రెస్ సీనియర్ నేత జాయిన్ అవుతారని సమాచారం. మరి ఆయన ఎవరు, రాజకీయాల్లో ఆయనకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీని వీడే నేతలే కనిపిస్తున్నారు తప్పితే వైసీపీలకు వచ్చే నేతలు ఎవరు కూడా కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ సీనియర్ నేత వైసీపీ వైపు చూస్తున్నారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మరెవరో కాదు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్. తాజాగా ఆయన కర్నూలులో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో వైఎస్ జగన్ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం బయటకు వచ్చాయి. దాంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని మాటలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్న శైలజానాథ్ ఆ తర్వాత రాజకీయాల్లో ఆయన యాక్టివ్ గా లేరు. గత ఎన్నికల్లో సైతం ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన షర్మిల తీరుపై కూడా గుర్రుగా ఉన్నారని సమాచారం. దీని కారణంగానే శైలజానాథ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అయితే ఆయన తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారట. దీనిలో భాగంగానే శైలజానాథ్ వైసీపీలో చేరనున్నారని సమాచారం. ఆయన వైసీపీలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కర్నూలులో జగన్ తో శైలజానాథ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. శైలజానాథ్ దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. శైలజానాథ్ గతంలో సింగనమల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీకి సైతం ఇక్కడ పట్టుంది. 2014, 2019 వరుస ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇస్తే వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2004లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని భావించి జగన్ ఇక్కడ కొత్త ప్రయోగం చేశారు. రాజకీయాలకు కొత్త అయిన టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇచ్చి గెలిపిద్దామనుకున్నారు. కానీ కూటమి అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఇప్పుడు శైలజానాథ్ వైసీపీలో చేరితే సింగనమల నియోజకవర్గం బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నెలలో శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే సింగనమల నియోజకవర్గంలో ఫ్యాన్ జోరు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. శైలజానాథ్కి అనుకూలంగా ఉన్న వారంతా వైసీపీలోకి చేరే ఛాన్స్ ఉంది. అందుకే వైసీపీలో శైలజానాథ్ కుమారుడికి కూడా మరో స్థానం అడిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శైలజానాథ్ 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరాలని చూశారట. అయితే ఆయన్ను ఆనాడు పార్టీలోకి తీసుకోవడానికి లెక్కలు సరిపోలేదని అంటారు. పైగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేయడంతో ఆయన వర్గంగా ముద్ర వేశారని కూడా టాక్ నడిచింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.